హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. గత వారమంతా కాచి కాపాడాడండి దేవుడు. మరొకసారి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ముందుగా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి, కాపుదల, భద్రత దేవా, నీ కృపలో నిలబెట్టండి. నీ గొప్ప కార్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వశక్తిమంతుడా, మేమందరము కూడా తండ్రి ఆశ్చర్యకరుడా నీ సన్నిధిని అనుభవించాలి. నువ్వే సహాయంను దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా, నీ కృపలో నిలబెట్టు దేవా, నీ గొప్ప కార్యాన్ని జరిగించి పరిశుద్ధాత్మ దేవ, నీ కృపా రెక్కల క్రింద కార్యం జరిగించి నీ నామాన్ని కనపరచుకోనండి. తోడేండి, నడిపించండి, వర్ధిల్లింపచేయండి. సర్వశక్తిమంతుర కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మరొకసారి చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం పునరుద్ధాన శక్తిని మన జీవితంలో ప్రతిరోజు అనుభవించాలి. పునరుద్ధాన శక్తిని మన జీవితంలో ప్రతిరోజు అనుభవించాలి. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు శ్రమ దినాలు, ఈస్టర్ సమయం జరుగుతుంది. కానీ ఆ ఈస్టర్ సమయంలోనే ఆ శక్తి మీద ఆధారపడదామా? ఆ ఈస్టర్ సమయంలోనే పునరుద్ధానం గురించి ధ్యానిద్దామా? కానీ దేవుడి యొక్క కోరిక, ఆశ, ఆయన యొక్క హృదయం ఏంటో తెలుసా? మనము ఆ పునరుద్ధాన శక్తిని మనం జీవితంలో చనిపోయే వరకు, ఈ లోకంలో ఉన్నంత కాలం మనం అనుభవించాలి అని దేవాది దేవుడు కోరుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి లేపినదో ఆ ఆత్మ మీలో నివసిస్తుంది. ఆ నివసిస్తున్న ఆత్మ మనల్ని ఏం చేయగలదు? ఆ నివసిస్తున్న ఆత్మ మనల్ని పాప క్షమాపణ వైపు తీసుకెళ్తుంది. మనలో అటువంటి ఆత్మ, మనలో నివసిస్తున్న ఆత్మ మనల్ని ఈ లోకంలో సంతోషంగా, ధైర్యంగా ఉండేటట్లు చేస్తుంది. ఆ యొక్క పునరుద్ధాన శక్తిని, ఏదైతే పునరుద్ధాన శక్తి యేసుక్రీస్తు వారిని లేపిందో ఆ ఆత్మ, మనలో నివసిస్తున్న ఆ యొక్క ఆత్మ ఏమి చేయగలదు? మన యొక్క జీవితాల్ని పునరుద్ధరించగలదు. మనం కోల్పోయిన వాటిని, మనం ఎక్కడైతే దేవుడికి విరోధంగా అవిధేయత కలిగి ఉన్నామో అటువంటి వాటిని మనకి తెలియచేసి దేవుడు వైపు నిలపగలదు. అటువంటి ఆత్మ మీలో కూడా నివసిస్తుంది. చాలా మంది ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు అనుకుంటాం, దేవుడు ఎలా అయితే పునరుద్ధానుడై మరి తిరిగి లేచారో ఆయన రాకడప్పుడు మనం కూడా తిరిగి లేస్తాం. అవును, అలాగే ఉంది. కానీ ఆయన ఆత్మ ఏదైతే దేవుడి పునరుద్ధానంతో లేపబడ్డారో, పునరుద్ధాన దినం రోజు లేపబడ్డారో ఆ ఆత్మ మనలో కూడా, మన జీవితాల్లో కూడా ఉంది. మన జీవితంలో, మన హృదయంలో నివసిస్తుంది అని ఈ రోజు దేవాది దేవుడు చెప్తా ఉన్నారు కదా. ఆ ఆత్మ అనేది, ఆ పునరుద్ధాన శక్తి యొక్క శక్తిని మనము జీవితాంతం మనం అనుభవించాలండి. అసలు ఆ పునరుద్ధానం యొక్క శక్తి ఏం చేయగలదు? అది అనుభవించాలంటే మనం ఎలా ఉండాలి? మనము 3 విషయాల్లో నేర్చుకుందాం. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం పునరుద్ధాన శక్తిని మన జీవితంలో ప్రతిరోజు అనుభవించాలి. పునరుద్ధాన శక్తిని మన జీవితంలో ప్రతిరోజు అనుభవించాలి. మొట్టమొదటిగా పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఏమి చేయగలదు కదా. అసలు పునరుద్ధాన శక్తి, పునరుద్ధానము, పునరుద్ధాన దినము, రిజరక్షన్ డే అని మనం ఈస్టర్ రోజు చూస్తూ ఉంటాం. అసలు పునరుద్ధానము మన జీవితంలో ఏం చేయగలదు? ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే
దాని యొక్క గొప్పతనం తెలుస్తుంది కదా. ఆ శక్తి మన జీవితంలో నివసిస్తుందని వాక్యంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లుగా మన యొక్క హృదయంలో మన జీవితంలో ఉంది అని చెప్తున్నట్లుగా ఆ పునరుద్ధాన శక్తి ఏమి చేయగలదో మనం తెలుసుకోవాలి. ఆ పునరుద్ధాన శక్తి ఏమి చేయగలదో మనం ఈ ఫస్ట్ పాయింట్లో ABCDలో మనం తెలుసుకుందాం. ఆ ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే పునరుద్ధాన శక్తి మరణాన్ని జయించగలదు. నమ్ముతున్నామా? పునరుద్ధాన శక్తి మరణాన్ని జయించగలదు. బెతనీ అనే ప్రాంతంలో మార్తా మరియా లాజరు ఉన్నారండి. ఆ మార్తా మరియా లాజరు ఉన్నప్పుడు యేసయ్య ఎక్కడో యూదాలో ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు దేవుడికి సమాచారం అందిస్తారు. మార్తా మరియా, నీ యొక్క స్నేహితుడు లాజరు ఆ యొక్క మరణకరమైన ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్నారని చెప్పినప్పుడు ఆ విషయాన్ని తెలిసి కూడా యేసయ్య ఆలస్యం చేస్తారు. ఆ విషయాన్ని తెలిసి కూడా దేవుడు ఆలస్యం చేస్తారు. దేవుడు వచ్చేటప్పటికి, బెతనియాకి దేవుడు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది? అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి నడుచుకుంటా వస్తా ఉన్నప్పుడు ఎదురుగా మొట్టమొదటిగా మార్తా వస్తుంది. మార్తా వచ్చి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా యొక్క తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు ప్రభా అని చెప్తుంది. కొంత సమయానికి మరియా వస్తుంది. మరియా వచ్చి కూడా ఇదే మాట చెప్తుంది దేవుడితో, ప్రభా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే మా యొక్క సహోదరుడు చనిపోయేవాడు కాదు ప్రభా. వారిద్దరికీ దేవుడు ఇక ఈ లోకానికి వచ్చారు అని అర్థమవుతుంది. దేవుడే ఈ లోకానికి వచ్చారు, కానీ ఆయనే పునరుద్ధానం అని ఎప్పుడైందంటే, అవును మీ తమ్ముడు బ్రతికే ఉన్నాడు, తిరిగి లేస్తాడని వారితో చెప్పినప్పుడు వారిలో మార్తా ఉంటుంది, అవును ప్రభా, పునరుద్ధాన దినమప్పుడు మా యొక్క సహోదరుడు లేస్తాడు. అప్పుడు దేవుడు తనకి చెప్తారు, నేనే పునరుద్ధానమును కదా, నేనే పునరుద్ధానమును. పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందో తెలుసా? మరణం నుంచి మనల్ని కాపాడుతుంది పునరుద్ధాన శక్తి. అప్పుడు తర్వాత వారందరూ కలిసి ఎక్కడైతే లాజరు సమాధి ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మనిషిని పిలిచినట్లుగా, ఒక బ్రతికున్న ఒక జీవంని పిలిచినట్లుగా దేవుడు, లాజరు బయటికి రా అని చెప్పారు కదా. మన జీవితంలో ఆ మృతమైన స్థితి ఏది ఉందో, ఆ మృతమైన స్థితి, ఆధ్యాత్మికంగా మృతమైన స్థితి, మరణ స్థితిలో ఉన్నామేమో. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేదానివి, మంచిగా వాక్యం చదివేదానివి, ఆ వాక్యపు శక్తిని నీ జీవితంలో అనుభవించేదానివి, కానీ ఇప్పుడు మరణకరమైన స్థితిలో ఉన్నావు. ఆధ్యాత్మికంగా మరణకరమైన స్థితిలో ఉన్నావు. ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థనలో పట్టుదల లేదు. ఆ ప్రార్థనలో ఎంతో ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడో ప్రార్థనలో చాలాసార్లు నిద్రపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. కానీ ఆ మరణకరమైన ఆ పునరుద్ధాన శక్తితో నువ్వు ఉన్నావని దేవుడు, మనమున్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మరణకరమైన పునరుద్ధాన శక్తితో ఉన్న మనల్ని, మరణకరమైన ఆ స్థితిలో ఉన్న మనల్ని పునరుద్ధాన శక్తి తిరిగి మనల్ని జీవింప చేయగలదు. ఎలా అయితే లాజరు శారీరకంగా చనిపోయాడు, కానీ మనము ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు అనేక మంది మనం ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే, లోకానుసారంగా ఆత్మీయంగా లోకంలో ఉన్నాము, కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాము. కాబట్టి ఆ మరణకరమ పునరుద్ధాన శక్తి మరణాన్ని జయించి, మరలా నువ్వు కోల్పోయిన ఆధ్యాత్మిక జీవితాన్ని, ప్రార్థనను, వాక్యాన్ని, ఆయన ఆత్మతో నింపబడడం, ఇవన్నిటి నువ్వు కోల్పోయిన ప్రతి దానిని దేవుడు మరలా పునరుద్ధరించగలడు. అదే దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు కదా. ఆ యొక్క పునరుద్ధాన శక్తి ఏమి చేయగలదు? పునరుద్ధాన శక్తి మరణాన్ని జయించగలదు. తర్వాత మనం ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే, పునరుద్ధాన శక్తి నీ గతాన్ని తీసివేసి నీ జీవితాన్ని తిరిగి నిర్మించగలదు. పునరుద్ధాన శక్తి నీ గతాన్ని తీసివేసి నీ జీవితాన్ని మరలా నిర్మించగలదు కదా. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు అక్కడికి నాతాను ప్రవక్త వచ్చి నువ్వు ఈ తప్పు చేసావని చెప్పినప్పుడు ఆ తప్పును ఒప్పుకొనిన తర్వాత దావీదు రచించిన కీర్తనలు 51వ కీర్తన. ఆ 51వ కీర్తనలో దావీదు ఇలా ప్రార్థన చేస్తారు. 51వ కీర్తన 4వ వచనం మనం చూస్తే, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నా దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా కనబడదువు. 51:7 వచనం చూద్దామండి.
నేను పవిత్రుడనట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. 51:11 నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఆ పునరుద్ధాన శక్తి, అప్పటికి పరిశుద్ధాత్మ అన్న మాట లేదు, కానీ దావీదు చెప్తున్నారు, నీ పరిశుద్ధాత్మ, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఆ పునరుద్ధాన శక్తి మనల్ని ఏమి చేయగలదో తెలుసా? మన గతాన్నంతటిని తీసివేసి మరలా దావీదు చనిపోయే వరకు కూడా ఎటువంటి పాపము చెయ్యకుండా దేవుడు ఆ యొక్క పునరుద్ధాన శక్తి దావీదును కాపాడింది కదా. పునరుద్ధాన శక్తి, నీ గతం ఎలాంటిదైనా కూడా ఆ గతాన్నంతటిని తీసివేసి ఆ పునరుద్ధాన శక్తి నిన్ను మరలా జీవింప చేయగలదు అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ గతం ఎలా ఉంది? ఆ గతము జ్ఞాపకాలతోనే బ్రతికేస్తున్నావా? కానీ ఎప్పుడైతే నువ్వు పునరుద్ధాన శక్తి మీద నువ్వు ఆధారపడతావో, ఆ పునరుద్ధాన శక్తి నిన్నేం చేస్తుందో తెలుసా? నీ గతాన్ని తీసివేస్తుంది. మరలా శక్తివంతంగా ఆయన శక్తితో, ఆయన ఆత్మతో నింపబడి మిగతా జీవితం అంతా కూడా దేవుడిలో నిలబడడానికి ఆ పునరుద్ధాన శక్తి మనకు సహాయం చేస్తుంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మూడవదిగా, ఆ ఫస్ట్ పాయింట్లో మూడవదిగా, పునరుద్ధాన శక్తి ఈ లోకంలో నువ్వు నేను ఎలా జీవించాలో తెలియచేస్తుంది. పునరుద్ధాన శక్తి మనము ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలో తెలియజేస్తుంది. యోహాను సువార్త 14:16 యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండునట్లు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించిన. 14:26 చూసినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ, ఆ పునరుద్ధాన శక్తి, ఆ పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తి మనకి ఏం చేస్తుందో తెలుసా? మనల్ని ఎలా జీవించాలో, మనము దేవుడు పునరుద్ధాన శక్తిని అనుగ్రహించిన తర్వాత ఆ ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా మన కుటుంబాన్ని కట్టుకోవాలి, ఎలా దేవుడి సన్నిధిలో ఉండాలి, ఎలా పెద్దల ఎడల ప్రవర్తించాలి, ఎలా మన యొక్క కుటుంబం ఎడల ప్రవర్తించాలి, మంచి గృహముగా ఎలా ఉండాలి, ఒక సాక్ష్య జీవితం ఎలా ఉండాలో సమస్తము మనకి తెలియచేస్తూ ఉంటుందంట పునరుద్ధాన శక్తి కదా. ఎంత గొప్పది అండి పునరుద్ధాన శక్తి అంటే. ఆ సమస్తమును మనకి ఎవరు తెలియచేస్తారు? నువ్వు ఇలా ఉండు, ఆ విధంగా ఉండు, ఈ విధంగా ఉండని మనలో ఉన్న పునరుద్ధాన శక్తి మనకి ప్రతిరోజు నువ్వు నిజంగా పునరుద్ధాన శక్తి మీద ఆధారపడగలిగితే ఆ పునరుద్ధాన శక్తి నిన్ను నన్ను గైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా ఉండాలి, అలా ఉండాలని మనల్ని మన జీవితంలో గైడ్ చేస్తూ ఉంటుంది కదా ఆ పునరుద్ధాన శక్తి. మనం ఫస్ట్ పాయింట్లో చూసాం, పునరుద్ధాన శక్తి మన ఏమి చేయగలదు, పునరుద్ధాన శక్తి ఏమి చేయగలదు, ఇంకా గొప్ప శక్తి అండి. కానీ నేను 3 పాయింట్లు మాత్రమే చెప్పాను. పునరుద్ధాన శక్తి మరణాన్ని జయించగలదు. పునరుద్ధాన శక్తి నీ గతాన్ని తీసివేసి నీకు కొత్త జీవితాన్ని, నీ జీవితాన్ని మరలా నిర్మించగలదు. పునరుద్ధాన శక్తి సమస్తాన్ని నీకు తెలియచేసి ఎలా జీవించాలో నీకు తెలియచేస్తుంది కదా. ఇప్పుడు 2వ పాయింట్ మనం చూద్దామండి. అసలు పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించాలంటే మనం ఏం చేయాలి? ఇది కదా ముఖ్యము. అంత గొప్పదైన పునరుద్ధాన శక్తి, ఎంత గొప్పది! మరణాన్ని జయించే పునరుద్ధాన శక్తి, మన గతాన్ని తీసివేసి మనకి నూతన జీవితాన్ని ఇచ్చే పునరుద్ధాన శక్తి, మనకి సమస్తము ఏ విధంగా ఈ లోకంలో ఉండాలో తెలియచేసే పునరుద్ధాన శక్తి. మనం అటువంటి గొప్ప శక్తి మన జీవితంలో మనం పొందుకోవాలి అంటే, అనుభవించాలి అంటే మనం ఎలా ఉండాలి అది మనం తెలుసుకోవాలండి. అదే దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము మొట్టమొదటిగా సమర్పణ మరియు నమ్మకం కలిగి ఉండాలి. ఎవరికి మన జీవితాలు సమర్పించుకోవాలి? నమ్మకం, దేవుడి యందు పరిపూర్ణమైన నమ్మకం. మనము ఒక గృహములో ఒక చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క
తండ్రి బయటకు తీసుకెళ్తానంటే ఎక్కడికి తీసుకెళ్తావు, నీకు దారి తెలుసా, నువ్వు ఎలా తీసుకెళ్తావు, నీ దగ్గర డబ్బులు ఉండే అన్న ప్రశ్నలేని వేయరు కదా. వారికి ఉన్న నమ్మకము ఎంతగా ఉందో వారి తండ్రి మీద, మనము కూడా పరమ తండ్రి మీద మనకి కూడా అటువంటి నమ్మకాన్ని నువ్వు నేను కలిగి ఉండాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటా ఉన్నారు. మనము కూడా అటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి. నువ్వు ఏది చెప్తే అది చేస్తానయ్యా, నీకు నేను నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. క్రైస్తవులని చెప్పబడమే కాదు, కానీ మన క్రియల ద్వారా సమర్పణ కలిగి మన జీవితంలో జీవించాలి. రెండులో మొట్టమొదటిగా సమర్పణ మరియు నమ్మకం కలిగి ఉండాలి. రెండవదిగా మనం క్రీస్తులో జీవించాలి. క్రీస్తులో జీవించాలి అంటే మన ప్రార్థన వాక్య జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతిరోజు ఆత్మతో నింపబడి ప్రార్థించాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మాత్రమే మనము ఈ లోకంలో క్రీస్తులో జీవిస్తాం. లేకపోతే మన యొక్క మాటలు, మన యొక్క తలంపుల ద్వారా, మన యొక్క చూపుల ద్వారా ఎలాగైనా సాతాను మనలో నిరుత్సాహాన్ని, బాధను, డిసప్పాయింట్మెంట్ని సాతాను తీసుకొస్తుంది. కాబట్టి పునరుద్ధాన శక్తిని మన జీవితంలో పొందుకోవాలంటే మనము క్రీస్తులో జీవించాలి. ప్రార్థనలో, వాక్యములో ప్రతిరోజు దినము ఆయనలో ఎదుగుతూ ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దినము ఈ శరీరానుసారంగా ఆహారాన్ని మనం ఎలా తీసుకుంటామో ఆత్మీయంగా మనం జీవితంలో దేవుడిలో నిలబడాలి అంటే వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఏ మాట ద్వారా ఆ రోజు మాట్లాడతారో ఆ మాట తీసుకొని, ఆ వాక్యాన్ని తీసుకొని ఆ విధంగా జీవితాన్ని సరిచేసుకోవాలి. ఆ విధంగా వాక్యానుసారంగా జీవితాన్ని మనం జీవించాలి. అదే క్రీస్తులో ఉండడం అంటే ప్రతిరోజు దినము మనం వాక్యం ద్వారా దేవునిలో మనం నిలబడాలి. ఆ సెకండ్ పాయింట్లో చూసినట్లయితే పాపాన్ని మరియు స్వార్థాన్ని మనం విడిచిపెట్టాలి. అనేక మంది మనం పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించకపోవడానికి ఆ యొక్క మొదటి కారణం ఏమిటో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టకుండా సంవత్సరాలు కూడా మన జీవితంలో మనము పాపాన్ని విడిచిపెట్టకుండా క్రైస్తవులుగా అని పిలువబడుతున్నాం. మన యొక్క ప్రాంతంలో, బంధువుల మధ్య, మన యొక్క చర్చ్లో పరిచర్య చేసే వ్యక్తిగా మనం పిలువబడుతున్నాం. కానీ మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక దేవుడికి మహిమకరమైన ఆశీర్వాదం ఎందుకో లేదు తెలుసా? ఎందుకంటే మనం పాపాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల, పాపాన్ని, మనలో ఉన్న స్వార్థాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడే మన జీవితంలో దేవుడి యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని పరిపూర్ణంగా మనం ఈ లోకంలో అనుభవించగలం. ఆ యొక్క సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే నీ మనసును నూతన పరుచుకోనండి కదా. మన మనసును నూతన పరుచుకోవాలి. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? దేవుడు ఎందుకు నీకు ఆయుష్నిచ్చారు? ఎందుకు నువ్వు ఈ లోకంలో దేవుడు ఇంకా ఒక ఉన్నత స్థానాన్ని అనుగ్రహించారు? ఆ మనసును నూతన పరుచుకొని నీ స్థితి ఏంటో, దేవుని దృష్టిలో నీ స్థితి ఏంటి? ఈ లోకానుసారంగా నీకు విలువ ఉండొచ్చు. ఒక జాబ్ పర్పస్గా, ఒక వయసు పరంగా, ఒక వ్యక్తిత్వంతో, ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నీకు లోకానుసారంగా విలువ ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నీ విలువేంటో తెలుసుకొని ఆ విధంగా నువ్వు నూతన పరుచుకొని, దేవుడు నన్ను దీనికోసం, ఆయన చిత్తం నెరవేర్చడం, ఈ పని కోసం నన్ను సృష్టించాడు, నేను ఆ పని నెరవేర్చాలి. ఎప్పటికప్పుడు నీ మనసును నూతన పరుచుకుంటూ ఆ యొక్క చిత్తం కోసం నీ జీవితంలో బ్రతుకుతా ఉండాలి. ఆ చిత్తం కోసం నీ జీవితంలో నిలబడతా ఉండాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటా ఉన్నారు. నీ మనసును దినము కూడా నూతన పరుచుకుంటా ప్రభా, నేను నీ కోసమే నిలబడుతున్నానయ్యా, నీ కోసమే నేను నా జీవితంలో కార్యం జరిగిస్తున్నాను ప్రభా అని నూతన పరుచుకొని ముందుకు సాగాలి. ఆ యొక్క సెకండ్ పాయింట్లో చివరిగా చూసినట్లయితే చూస్తే కృతజ్ఞత కలిగి జీవించాలి కదా. కృతజ్ఞత కలిగి మనం జీవించినట్లయితే, ప్రభా నువ్వు ఏదైతే నేను అనుభవిస్తున్నానో, ఏదైతే నేను పొందుకున్నానో, ఏదైతే నేను ధరిస్తున్నానో, ఏదైతే నేను ఆహారాన్ని తీసుకుంటున్నానో అది కేవలం నీ దానం ప్రభా, కేవలం నువ్వు ఇచ్చినదేన ప్రభా అని నిత్యము కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తే మన జీవితంలో దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం తప్పకుండా అనుభవిస్తాం కదా. మనము కృతజ్ఞత లేకపోవడం వల్ల, అయ్యో ఇది నా జ్ఞానం వల్ల, నా యొక్క ఆలోచన వల్ల, నా యొక్క చదువు వల్ల, నా యొక్క పలుకుబడి వల్ల నేను ఇదన్నీ సంపాదించుకున్నాను, వీటితో నేను అన్నిటితో నేను జీవిస్తున్నాను అన్న ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది. కానీ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా?
మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత అనేది మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత భావం. ఒక వ్యక్తి నుంచి మనం ఏదన్నా చిన్న వస్తువు తీసుకునే చాలా సార్లు నాకు చాలా ఉపయోగపడిందండి అని చాలాసార్లు కృతజ్ఞత చెప్తాం. కానీ దేవుడు నీకు నాకు అడగక ముందాన్ని అన్నీ అనుగ్రహిస్తున్నారు. నువ్వు ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నావు అంటే కొన్ని నెలల క్రితం దేవుడు దానిని సిద్ధపరిచారు కదా. నువ్వు దానిని ఆ యొక్క ఆహారం తీసుకుంటున్నావు అంటే కొన్ని నెలల క్రితమే నీ కోసం నా కోసం దేవుడు దానిని సిద్ధపరిచారు. దేవుడు సిద్ధపరచకపోతే మనం ఈరోజు ఆహారం తీసుకునే వాళ్ళం కాదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాము కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు అర్థమైంది. మన జీవితంలో పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మనకు ఎలా ఉండాలి అంటే సమర్పణ మరియు నమ్మకం కలిగి ఉండాలి కదా. సమర్పణ మరియు నమ్మకం. రెండవదిగా క్రీస్తులో మనం జీవించాలి. ప్రార్థన వాక్యాన్ని ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మూడవదిగా పాపాన్ని మరియు స్వార్థాన్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్న పాపాన్ని స్వార్థాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు మాత్రమే దేవుడి యొక్క పునరుద్ధాన శక్తి నీ జీవితంలో అనుభవిస్తాం. తరువాత మన మనస్సును నూతన పరుచుకోవాలి. తరువాత కృతజ్ఞతతో మనం జీవించాలి. చివరిగా మనం చూద్దాం, పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవా అని దేవుడి మీద ఎక్కువగా మనం ఆధారపడడం నేర్చుకుంటే ఆ పునరుద్ధాన శక్తి మన జీవితంలో కార్యం చేయగలదు. మనం చాలాసార్లు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, ఏదైనా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళడం, ఆయన మీద ఆధారపడడం, ప్రతిసారి దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం, మన జీవితంలో ప్రతిరోజు వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా ఆ రోజుని ముగించకుండా ఆ రోజు ప్రార్థన వాక్యం చేసిన తర్వాత అన్ని మొదలు పెట్టడం, ఆ విధంగా ప్రతిరోజు నువ్వు దేవుడి మీద పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతుంటే ఆయన యొక్క పునరుద్ధాన శక్తి నా జీవితంలో కార్యం జరిగిస్తుంది కదా. మనం ఇప్పటి వరకు చూసాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మన జీవితంలో ప్రతిరోజు అనుభవించాలి. మొట్టమొదటిగా పునరుద్ధాన శక్తి మన జీవితంలో ఏమి చేయగలదు? మరణాన్ని జయించగలదు. అంతేకాదు గత జీవితాన్ని తీసివేసి మనకి నూతన జీవితాన్ని అనుగ్రహించగలదు. ప్రతిదీ కూడా సమస్తాన్ని మనకు తెలియచేయకూడదు. అసలు పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో మనం చూసాం. చివరిగా మనం చూద్దామండి, పునరుద్ధాన శక్తి మీద మనం ఆధారపడాలి. మనకి ఆ పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందో మనకు అర్థమైంది. పునరుద్ధాన శక్తి మరణాన్ని జయించగలదని అర్థమైంది. గత జీవితాన్ని తీసివేసి ఆ పునరుద్ధాన శక్తి మనకు నూతన జీవితాన్ని ఇవ్వగలదని అర్థమైంది. అంతేకాదు పునరుద్ధాన శక్తి మనం ఎలా ఈ లోకంలో జీవించాలో మనకి తెలియచేస్తుంది. అంతేకాదు పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మనము నమ్మకం కలిగి ఉండాలి. మనము దేవుడికి సమర్పించుకొని ఉండాలి. సమర్పణ నమ్మకం దేవుడి యందు ఉండాలి. క్రీస్తులో మనం జీవించాలి. పాపాన్ని స్వార్థాన్ని మన జీవితంలో నుంచి విడిచిపెట్టాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. మన మనస్సును నూతన పరుచుకోవాలి. చివరిగా మనం చూస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇవన్నిటిని మన జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు, వీటన్నిటిని నువ్వు నేను మనం ఈ లోకంలో చేస్తూ ఉన్నప్పుడు మనకి పునరుద్ధాన శక్తిని మనం ఈ యొక్క 40 రోజుల ఉపవాసం ఉండి మనం దాని మీద ఆధారపడడమే కాదు, కానీ మనం జీవితంలో చేస్తూ ఉన్నప్పుడు దినము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనము అనుభవించగలుగుతాం. మన జీవితాల్లో మన గృహంలో దేవుడి యొక్క పునరుద్ధాన శక్తిని మనము అనుభవించగలుగుతాం. దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు. పునరుద్ధాన శక్తి అనేది ఎంతో గొప్పది. అది ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారిని మృతులలో నుండి లేపిన శక్తి మనలో నివసిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8:11 అటువంటి శక్తిని నువ్వు నేను పొందుకోవాలి అంటే మనము ఆధారపడాలి. నువ్వు నేను పొందుకొని దాని మీద ఆధారపడినట్లయితే ఆయన యొక్క శక్తి ఈ లోకంలో
దినదినం అనుభవిస్తున్నప్పుడు, మనల్ని చూసినప్పుడు, మన యొక్క జీవితాల్ని చూసినప్పుడు అనేక మంది సాక్ష్యం ఇచ్చేటట్లుగా, నీ పేరు కంటే దేవుడే వారిని నిలబెట్టారు, దేవుడే వారికి సహాయం చేస్తున్నారు అని అనేక మంది నిన్ను నన్ను చూసి సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన జీవితం అంత గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి పునరుద్ధాన శక్తి మీద నువ్వు నేను ఆధారపడాలి. పునరుద్ధాన శక్తి మీద ఈ యొక్క కొన్ని రోజులు మాత్రమే కాదు, ఏదో ఈశ్వర్ అప్పుడే మాత్రమే కాదు, దేవుడు పునరుద్ధాన శక్తి మనకి జీవితాంతం మనం అనుభవించాలి కదా. ఆ శక్తి ఏం చేయగలదో చూసాం, ఆ శక్తిని పొందుకోవాలంటే ఎలా ఉండాలో చూసాం. ఇంకా ఆధారపడడం మన నిర్ణయానికి దేవుడు వదిలేస్తున్నాడు. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడదామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపలో మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎవరైతే సర్వశక్తిమంతుడా ప్రభా, ఈ పునరుద్ధాన శక్తిని మేము జీవితాంతం అనుభవించాలయ్యా, నీ కృపలో మేము నిలబడాలి ప్రభా అని ఎవరైతే పరిశుద్ధాత్మదేవ అడుగుతా ఉన్నారో ఆశ్చర్యకరుడా, మా అందరికీ నువ్వు నీ పునరుద్ధాన శక్తిని ఈ కొన్ని దినాలే కాదు ప్రభా, కొన్ని రోజులే కాదు ప్రభా, ఒక సీజన్లో మాత్రమే కాదు ప్రభా, జీవితాంతం నీ పునరుద్ధాన శక్తి మీద మేము ఆధారపడడానికి సహాయంను దయచేయండి. నీ కృపలో మేము నిలబడడానికి సహాయంను దయచేయండి. నీ గొప్ప కార్యం జరిగించుకో సర్వశక్తి మీద. సర్వశక్తిమంతుడా, నీ కార్యంతో నింపండి దేవా. నీకు కోట్లాది వందన. నీ నామాన్ని మహిమపరచుకోనండి. దినదినము నీ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మదేవా తండ్రి, ప్రతి ఒక్క మృతమైన స్థితి నుంచి మేము లేపబడడానికి, ప్రతి ఒక్క మృతమైన స్థితిలో పరిస్థితుల గుండా వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మేము ఆశీర్వదింపబడడానికి మాకు సహాయంను దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. నీ నామాన్ని ఘనపరుచుకోనండి, తోడేయండి, నడిపించండి. సర్వాధికారి, నీ గొప్ప కార్యంతో నింపి నీ నామ మహిమార్థము కాచి కాపాడయ్యా. వర్ధిల్లింప చేయి సర్వశక్తిమంతుడా. నీ శక్తిని అనుగ్రహించు దేవా. కార్యం జరిగించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి జీవితాల్లో పునరుద్ధాన శక్తి మీద ఆధారపడే ఆత్మీయ స్థితి అనుగ్రహించండి ప్రభా. నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు వందనాలయ్యా. నీ కృపతో నింపినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితంలో ప్రతిరోజు మనం అనుభవించాలి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. ప్రతిరోజు కూడా ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అనుభవించే గొప్ప ఆత్మీయ స్థితి మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.